జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూరిస్తే ఎవరిని కూడా విడిచిపెట్టడం లేదు భారత ప్రభుత్వం. ఎదురుగా ఉన్నది ఎంత పెద్ద దేశమైనా ఎలాంటి వ్యక్తి అయినా సరే ధీటుగా బదిలిస్తోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికాకు కూడా గట్టిగా బుద్ధి చెప్పింది భారత విదేశాంగ శాఖ. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అమెరికా భారత ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన నివేదికలను అమెరికా ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, ఈ కేసులో సమయానుకూల పారదర్శక న్యాయ విచారణను ప్రోత్సహిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వ్యాఖ్యలు చేశారు. భారత రాజధాని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో యుఎస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గా పనిచేస్తున్న గ్లోరియా బెర్బెనా చేసిన ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వెంటనే గ్లోరియా బెర్బెనాకు భారత్ సమన్లు జారీ చేసింది. ఆమె బుధవారం నాడు సౌత్ బ్లాక్లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి రావాల్సి వచ్చింది. సుమారు 40 నిమిషాల పాటు భారత విదేశాంగ శాఖతో మీటింగ్ కొనసాగింది. భారత అంతర్గత విషయాలపై అమెరికా జోక్యంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దౌత్య సంబంధాల్లో భాగంగా ఇతర దేశాల సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాలను గౌరవించాలని భారత్ భావిస్తూ ఉందని, ముఖ్యంగా తోటి ప్రజాస్వామ్య దేశాల విషయంలో ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందని, లేదంటే సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని అమెరికాకు భారత్ స్పష్టంగా చెప్పింది. భారత న్యాయ ప్రక్రియలు స్వతంత్ర న్యాయ వ్యవస్థపై ఆధారపడి ఉంటాయని, ఇందులో ఖచ్చితమైన సమయానుకూల ఫలితాలు వస్తాయని భారత విదేశాంగ శాఖ వివరించింది. అమెరికా విదేశాంగ ప్రతినిధికి భారత్ సమన్లు జారీ చేయడం, క్లాస్ పీకడంపై అమెరికా మరోసారి స్పందించింది. పారదర్శకమైన న్యాయ ప్రక్రియ సకాలంలో జరుగుతుందని ఆశిస్తున్నట్లు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో సహా మేము ఈ చర్యలను నిశితంగా అనుసరిస్తూనే ఉన్నామని మాథ్యూ మిల్లర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను స్తంభించడంపై కూడా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నేతల ఖాతాలకు సంబంధించి ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు వారి ఖాతాలను స్తంభింపచేశారన్న ఆరోపణలపై తమకు అవగాహన ఉందన్నారు. ఈ చర్యల వల్ల వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సవాలుగా మారవచ్చని అన్నారు. ఇలాంటి సమస్యలకు న్యాయపరమైన, పారదర్శకమైన, చట్టమైన ప్రక్రియలు త్వరగా ముందుకు సాగేలా అమెరికా ప్రోత్సహిస్తోందని ఆయన తెలిపారు. ఇక జర్మనీ విదేశాంగ శాఖ కూడా ఇదే తరహాలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. కేజ్రీవాల్ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హుడని, అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోవచ్చని జర్మనీ తరపు ప్రకటన రావడంతో అభ్యంతరం వ్యక్తం చేసింది భారత ప్రభుత్వం. వెంటనే జర్మనీ రాయబారికి సమన్లిచ్చింది. జర్మనీ ఎంబసీ డిప్యూటీ హెడ్ భారత విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని భారత్ తేల్చి చెప్పింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.